తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. ఈరోజు తారీఖు చూసుకున్నట్లయితే 16/2/2026 మనకైతే యాసంగి పంట ఏవైతే రైతు భరోసా డబ్బులు ఉన్నాయో మనకైతే ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. ఇక్కడ రైతు సోదరులందరికైతే ప్రభుత్వం నుంచి పెద్ద గుడ్ న్యూస్ కూడా రావడం అయితే జరిగింది. నేను చాలా రోజుల నుంచి చెప్పాను, ఎలాంటి ఎలక్షన్స్ కారణంగా అమౌంట్ ఆగట్లేదు, అందరికీ అమౌంట్ అయితే ప్రభుత్వం విడుదల చేస్తుందని చెప్పేసి నేనైతే స్పష్టంగా ఇచ్చానమాట. అయితే ఇక్కడ మీకు ఇంకొక అప్డేట్ కూడా ప్రభుత్వం ఏమనిచ్చిందంటే, మనకి ఇప్పుడు యాసంగి పంట, వానాకాలం పంట సంబంధించి డబ్బులు అనేవి మనకి విడతల వైజ్గా, అంటే ఇప్పుడు యాసంగి ఒకసారి విడుదల చేసేది, మనకైతే ఇక్కడ వానాకాలం డబ్బులు ఒకసారి విడుదల చేసేది. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుందంటే, ఇక్కడ చూసుకుంటే ఈసారి ప్రభుత్వం అయితే ఒకే ఏడాదిలోనే రైతు భరోసా నిధులు అయితే విడుదల చేయనుంటుందని తెలిపింది అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఇప్పటి వరకు ఎకరాల చొప్పున డబ్బులు అయితే విడుదల చేయడం అయితే మొత్తం పూర్తయింది అని చెప్పేసి అయితే అంటున్నారు. 9 రోజులు సమయం అయితే పట్టేది అని చెప్పేసి అయితే అంటున్నారు. ఈ పెట్టుబడి రైతులకైతే ఎదురు చూడాల్సిన అవసరం లేదని, ఒకే ఏడాది ఖాతాల్లో డిపాజిట్ చేస్తామని చెప్పేసి సమాచారం. కాగా ఈ నెల 17న రైతు భరోసా నిధులు అయితే విడుదల చేయనట్లు తెలుస్తుంది. అయితే మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే, ఇక్కడ ప్రభుత్వం ఏమంటున్నారంటే, మొత్తం ఇక్కడ అమౌంట్ అనేది 2 విడతల డబ్బులు ఒకేసారి విడుదల చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. అలానే ఈ నెల 17న రైతు భరోసా నిధులు అయితే విడుదల చేస్తున్నామని చెప్పేసి అయితే తెలుపుతున్నామని చెప్పేసి ప్రభుత్వం నుంచి కూడా అప్డేట్ అయితే వచ్చిందనమాట. నేను చాలా రోజుల నుంచి చెప్పానమాట, ఎలాంటి ఎలక్షన్స్ కోడ్ వల్ల కూడా అమౌంట్ ఆగట్లేదు, ప్రభుత్వం దానిపైన వర్క్ చేస్తూనే ఉంది, మీ అందరికీ అమౌంట్ అయితే విడుదల చేస్తుంది అని చెప్పేసి నేను చెప్పాను. నేను చెప్పినట్టుగానే అందరికైతే అమౌంట్ గురించి ప్రభుత్వం అయితే స్పష్టత కూడా ఇచ్చిందనమాట. అందరికీ మీ ఖాతాల్లో అమౌంట్ అయితే పడబోతున్నాయి. ఈసారి నుంచి మీకు ఎలా అంటే 2 సీజన్ల డబ్బులు ఒకేసారి మీ ఖాతాలో పడతాయి కాబట్టి తప్పకుండా మీరు చెక్ చేసుకోండి, మీ ఖాతాలో డబ్బులు అయితే పడుతున్నాయి అనమాట. అలానే ఇక్కడ మీకు ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా అందియాలి. ఏంటిదంటే, ఇక్కడ అమౌంట్ పడే ముందల అందరికైతే ఇలాంటి ఒక మెసేజ్లు అయితే వస్తున్నాయి అనమాట. చెక్ చేసుకోండి. ఇలాంటి మెసేజ్ వచ్చిందంటే మాత్రం తప్పకుండా మీ ఖాతాలో అమౌంట్ అయితే పడ్డట్టే. మీరు ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, మీకు ఎంత మొత్తం అమౌంట్ పడ్డది ఇక్కడ మీకు చూపిస్తారు. అలానే ఏ ఖాతాలో పడ్డది కూడా మీకు అక్కడ అమౌంట్ అయితే కనిపిస్తుంది. మీకు ఇక్కడ ఎకరానికి 12,000 చొప్పున డబ్బులు పడుతున్నాయి కాబట్టి, మీకు ఎవరికైతే ఇక్కడ వరి పంట వేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా 500 రూపాయలు బోనస్ డబ్బులు కూడా పడుతున్నాయి అనమాట. ఓకేనా, ఎకరానికి 12,000 ప్లస్ 500 రూపాయలు బోనస్ కలిపి మీకు 12,500 రూపాయలు మీ అందరి ఖాతాల్లో ప్రభుత్వం అయితే జమ చేస్తుంది. ఇది గుర్తుంచుకోండి. అలానే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మొత్తం సర్వేలు అనేవి అయితే మనకి పూర్తి చేయడం అయితే జరిగింది. ఈ నెల 17కి మనకి రైతు భరోసా నిధులు అని చెప్పేసి ప్రభుత్వం కూడా స్పష్టత ఇచ్చింది. అంటే ఇక్కడ ఈ సర్వే ఏందనే దాని గురించి కూడా నేను చెప్పాను. ఏంటంటే, ఇక్కడ గత ప్రభుత్వం ఎలా ఉండేదంటే, మొత్తం ఏ పేరు మీద, ఎవరి పేరు మీద ఎన్ని ఎకరాల పొలం ఉందా ఏమున్నా సరే ప్రభుత్వం ఏం చేసిందంటే దాన్ని ఖచ్చితంగా అందరికీ విడుదల చేసేదనమాట గత ప్రభుత్వం. కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే, కేవలం సాగు భూములకు మాత్రమే ఇవ్వాలి, రాళ్ళు, గుట్టలు, కొండలు, వెంచలున్న భూములకి ₹1 కూడా అందించకూడదు, కేవలం రైతు అనే వాళ్ళకే అమౌంట్ అందచేయాలి అని చెప్పేసి ప్రభుత్వం దృష్టి పెట్టుకొని మనకి ఇక్కడ ఏమని చెప్పిందంటే, ఈ సర్వే అనేది అయితే కొనసాగించారనమాట. ఈ సర్వే మీకు తెలుసు ఆల్రెడీ, ఊరు తిరిగి మీ అందరికైతే ఈ రైతు భరోసా సర్వేలు అయితే పూర్తి చేశారనమాట. మొత్తం సర్వేలు అయితే పూర్తి అయ్యాయి కాబట్టి డబ్బులు అయితే విడుదల చేస్తున్నామని చెప్పేసి కూడా చెప్పారు. ఖచ్చితంగా సాగు చేసే భూములు ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి మాత్రం అమౌంట్ అయితే ఖచ్చితంగా పడుతుంది. ఒకవేళ సాగు చేయని భూములు ఎవరైనా ఉంటే, రైతులు ఉంటే, రాళ్ళు, గుట్టలు, కొండలు ఇలాంటి వంచలు ఉన్న భూములు ఎవరైనా రైతులు ఉంటే సరే వాళ్ళకి అమౌంట్ అయితే విడుదల చేయను అని చెప్పేసి మనకి సీఎం రేవంత్ రెడ్డి గారి నుంచి అయితే వచ్చింది. మీరందరూ తప్పకుండా చూసుకోండి. మొత్తం జిల్లాలో ఉన్న రైతులకి ఇక్కడ విడతల వైజ్గా అమౌంట్ అయితే పడుతుందన్నమాట. అంటే ముందుగా వచ్చేసి అరెకరం, ఎకరం, 2 ఎకరాలు, అలా 3 ఎకరాల లోపు వరకు అయితే అమౌంట్ పడుతుంది. ఆ తర్వాత 4, 5, 6 అలా వాళ్ళకు ఒకసారి పడుతుంది. అలా 10, 15 వరకు వాళ్ళకు ఒకసారి పడుతుంది అనమాట. ఇలా విడతల వైజ్గా మీకు జిల్లాల్లో ఉన్న ఊరికైతే ఇలా అమౌంట్ అయితే వస్తుందన్నమాట. ప్రతి ఒక్క రైతు మీ ఖాతాలు కూడా రన్నింగ్లో ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. ఒకవేళ ఖాతాలు నడవకపోతే త్వరగా బ్యాంకుకు వెళ్ళి వాటిని అన్నింటిని అయితే ఒకసారి రన్నింగ్ చేసుకుంటే మీకు అమౌంట్ అనేది అయితే ఆగదు. అమౌంట్ పడగానే వెంటనే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, మీ ఖాతాలో అమౌంట్ అయితే జమ అవుతుంది అనమాట. ఓకేనా, రైతు భరోసా గురించి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నా సరే నాకు తప్పకుండా వీడియో కింద కామెంట్ చేయండి. వీడియో కింద కామెంట్ చేసి నేను తప్పకుండా అప్డేట్ అయితే అందిస్తాను అనమాట. ఓకేనా, అలానే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, అమౌంట్ విషయంలో మీకు ఇంకొక స్పష్టత ఏమని ఇవ్వాలంటే, నేను అమౌంట్ అనేది ప్రతి ఒక్కరికి పడ్డ తర్వాత నాకు వీడియో కింద అయితే కామెంట్ చేయండి. చాలామంది అమౌంట్ పడ్డ తర్వాత కూడా వీడియో కింద కామెంట్లు చేయట్లేదు. మీరు తప్పకుండా వీడియో కింద కామెంట్ చేస్తే నేను దానిపైన మీ అందరికైతే అప్డేట్ ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా, అలానే ఇక్కడ చూసుకోవచ్చు, రైతుల ఖాతాలో డబ్బులు జమపై అయితే మనకైతే ప్రభుత్వం స్వచ్ఛత ఇవ్వడం జరిగింది. వరి పంటకి ₹500 బోనస్, వ్యవసాయ కూలీలకు వచ్చేసి ఎకరానికి 12,000, రైతులకు, కౌలు రైతులకు వచ్చేసి ఎకరానికి 15,000. ఓకేనా, ఇవన్నీ గుర్తుంచుకోండి. తప్పకుండా మీకు అమౌంట్ విషయంలో ఏమైనా డౌట్ ఉన్నా నాకైతే ఒకసారి కామెంట్ చేసి, ఇలాంటి మంచి వీడియోస్ మీరు మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దనుకుంటే కూడా తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ సింబల్ అయితే ఆల్లో పెట్టుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుందన్నమాట. ఓకేనా, ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేసి ఈ వీడియోని మీరు రైతు అందరికీ అయితే షేర్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.